ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. డిసెంబర్ 9వ తేదీ సోమవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 9వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా అనుకున్న దానికంటే రెట్టింపుగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను కూడా పొందగలుగుతారండి. అంటే ఆర్థికంగా డబ్బు పరంగా మీరు ఒకటి అనుకుంటే దానికంటే రెట్టింపు మీరు లాభాలను కానీ డబ్బును కానీ సంపాదించుకోగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఊహించిన విధంగా చక్కగా కలిసి వస్తుందండి. ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ఊహించకుండా ధనం రావడం లేదా ఆర్థికంగా మీకు కలిసి రావటం మీకు మరింతగా సంతోషం అయితే కలుగజేస్తుంది. అన్ని వ్యవహారాలలోనూ కూడా ఎంతో చురుగ్గా వ్యవహరించగలుగుతారు. స్థిరమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే రానున్న రోజుల్లో ఏం చేస్తే ఇంకా మేము ముందుకు వెళ్ళగలుగుతాం, మేము లాభాలు పొందగలుగుతాం, మేము సంతోషంగా ఉండగలుగుతాం అని ఇట్లాంటి ఆలోచనలతో మీరు ఈరోజు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అన్ని విధాలుగా బాగుంటాయి. వారి ఇచ్చే ప్రోత్సాహం కూడా మీకు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది. అన్ని విధాలుగా కూడా మీరు ఏ పని చేస్తున్నా కూడా వారు చేదోడు వాదోడుగా ఉండటం మానసికంగా మీకు మరింత ప్రశాంతతనైతే కలుగజేస్తుందండి. ఏ పనిలోనైనా కూడా మీరు ఆ పని తాలూకా లావాదేవీలన్నీ పూర్తయ్యే వరకు కూడా ఎంతో క్రమశిక్షణతో ఉండడమే కాకుండా చక్కటి వ్యూహాత్మకంగా మీరు ఆలోచించి ముందుకు వెళ్ళటం మీకు మరింతగా విజయాలు వచ్చే అవకాశాన్ని ఇస్తుందండి. అంటే ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళడం కానీ ఏది పడితే అది జరిగిపోతుందిలే అనే అనాలోచిత నిర్ణయాలతో కాకుండా ప్రతి విషయాన్ని చక్కగా నిర్ణయించుకోవటం, ప్రతి విషయాన్ని ప్రతి అడుగు చక్కగా ఏ రకంగా వేస్తున్నామో అనే ఆలోచనతో ముందుకు వెళ్ళటం ఈరోజు మీకు మరింతగా కలిసి వచ్చే విధంగా చేస్తుంది. ఈ రోజు కాసింత దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం అయితే వస్తుందండి. అటువంటి విషయాలలో మాత్రం తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం, మీకు తోడుగా ఎవరినైనా తీసుకోవటం లేదా ప్రయాణపు జాగ్రత్తలు తీసుకోవటం మీకు మంచిగా ప్రయాణం సాగే అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఈరోజు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మీకు ఇబ్బందులు కలిగించే అలాని చూసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు కాసింత దూరంగా ఉండటం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజును గడుపుకునే అవకాశాన్ని ఇస్తుందండి. అంటే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పరచాలని కానీ, మీ పనులను ఆటంకపరచాలని కానీ, లేకపోతే మిమ్మల్ని తక్కువ చేయాలని కానీ ఇట్లాంటి ఆలోచన ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు సహజంగానే తెలుస్తారండి. అటువంటి వారి విషయంలో మీరు కాసింత జాగ్రత్తను వహించటం, వారు ఏదైనా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మీరు అక్కడి నుంచి తెలివిగా తప్పుకోవటం మీరు మరింతగా ఈరోజు రాణించే అవకాశాన్ని ఇస్తుంది. ఎందుకంటే వారి ఇబ్బందుల్లో కానీ వారి ప్రలోభాల్లో కానీ మీరు పడకుండా మీరు ఏదైతే మీ యొక్క రోజువారీ పనులు ఉన్నాయో మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనుల మీదే మాత్రమే మీరు ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళగలుగుతారు. అదృష్టంతోనూ దైవానుగ్రహంతోనూ ప్రతి పనిని కూడా చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారండి. అనుకున్న దానికంటే అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా చక్కటి ఆదాయాన్ని పొందగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అయితే ఖర్చులను మాత్రం కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సి వస్తుందండి. అంటే ఈరోజు అన్ని ఖర్చులు రావడం జరుగుతుంది. అనవసరమైన ఖర్చులేవో అత్యవసరమైన ఖర్చులేవో మీరు ముందుగానే బేరీజు వేసుకుని మీరు అటువంటి అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవటం కానీ లేదా వాటిని పక్కకు పెట్టడం వలన కానీ మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ఆదాయం ఏదైతే ఉందో, మీ రాబడి ఏదైతే ఉందో దానిని చక్కగా నిల్వ చేసుకోగలుగుతారు. అంతేకాకుండా వాటిని పెట్టుబడుల రూపంలో కూడా మీరు పెట్టుకోవడానికి అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు మాత్రం మీ పెద్దలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీకు మరింతగా చక్కగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ విద్య పట్ల మరింత ఎక్కువ శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. అంతేకాకుండా మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ లేదా ఏదైతే మీరు
పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరు చక్కటి ప్రతిభను చూపించగలుగుతారు. మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొంది మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ఆశయం ఏదైతే ఉందో అది చక్కగా సిద్ధిస్తుంది. అంటే మీరు ఏదైతే పేరు ప్రఖ్యాతులను కానీ ఏదైతే మీరు సకాలంలో పనులు పూర్తి చేసుకోవటం కానీ ఇట్లాంటివి కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు చక్కగా సాధించగలుగుతారు. కాసింత పనిభారం ఒత్తిడి ఎక్కువగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ పనులన్నిటినీ కూడా మీరు బాధ్యతతో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో చక్కటి వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క కోరిక నెరవేరే అవకాశం లభిస్తుంది. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే నిరుద్యోగులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా చక్కగా ఉత్సాహంతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకునేంత వరకు మీరు ప్రయత్నాలను అయితే కొనసాగించగలుగుతారండి. అదేవిధంగా చక్కగా మీరు మంచి ఉద్యోగం సాధించే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలను అయితే పొందగలుగుతారు. వ్యాపారంలో మరింత శ్రద్ధ చూపించగలుగుతారండి. మీరు చక్కగా లావాదేవీలన్నిటినీ జరపగలుగుతారు. గతంలో ఏర్పడిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా మరింతగా చురుగ్గా మీరు ఆలోచించడం కానీ మరింతగా మంచి నిర్ణయాలను తీసుకోవటం కానీ ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారో ఆ వ్యాపారంని చక్కటి లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. మీరు ఏ విధంగా వ్యాపార విస్తరణ చేయాలి అనే దానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అన్నింటికంటే ముఖ్యంగా మీ వ్యాపారాన్ని విస్తరణ చేయాలనే ఉద్దేశంతో చక్కగా మీరు దాన్ని అమలుపరుచుకోగలుగుతారు. అదేవిధంగా లాభాలను పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. వ్యాపారంలో గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి మీ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. చక్కటి బలమైన ప్రయత్నంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా కాలం కూడా మీకు సహకరిస్తుంది. చక్కగా మీరు లాభాల బాటలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నతమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు చక్కటి వేతనాన్ని ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మార్కెటింగ్ రంగంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. మీ యొక్క మెలకువలతో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మార్కెటింగ్ రంగంలో సంపాదించుకొని చక్కగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఈ రాశిలో స్త్రీల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత శారీరక శ్రమ అనేది ఉంటుంది. అయితే దానిని కూడా మీరు ఏమాత్రం పట్టించుకోకుండా అన్నింటినీ మీ బాధ్యతగా స్వీకరించి మీరు ఏదైతే మీ పనులు ఉన్నాయో రోజువారీ కార్యకలాపాలు కానీ మీరు బాధ్యతగా తీసుకునే పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సకాలంలో సక్రమంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా మీరు కోరుకున్న విధంగా సంతోషంగా గడపగలుగుతారు. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం విశ్రాంతిని తీసుకోవటం ఈరోజు మీకు మరింతగా ఉత్సాహాన్ని అంతేకాకుండా చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఉద్యోగం చేసే మహిళల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులైన మహిళలకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు పనిభారం ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటాయండి. అయినప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోరు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మీరు కొంతగా సకాలంలో పూర్తి చేసేసుకోగలుగుతారు.
అన్నింటికంటే ముఖ్యంగా మీ సహ ఉద్యోగులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారి నుంచి సహాయ సహకారాలు లభించడం కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కగా గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. లాభాల బాటలో నడిపించుకొని చక్కగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో చర్చించి తీసుకోగలుగుతారు. వారి యొక్క సలహాలు సంప్రదింపులు మిమ్మల్ని మరింత ముందుకు వెళ్లే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీ ఇద్దరి మాట ఒకటే సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి ఆచితూచి తీసుకోగలుగుతారు. అదే మీ విజయ రహస్యంగా ఉంటుందండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయం ప్రజా శ్రేయస్సు కోసం అందరికీ ఉపయోగపడే విధంగా ఉండటం మీకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. అందరి మనసుల్లోనూ కూడా మీపై ఒక గౌరవప్రదమైన స్థానాన్ని పెంపొందించేలాగా ఉంటుందండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగడం కానీ మీకు అనుకూలమైన విధంగా ముందుకు వెళ్ళి మీరు స్థిర చరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు వేసుకోవటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి ఈరోజు అన్ని శుభప్రదమైన ఫలితాలు రావడం జరుగుతుంది. సంతోషంగా మీ రోజును గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేద చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతి.